కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో నిఖిల్ సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నారు. నిఖిల్ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళని అడుగు, అసలు మీ బ్రదర్ ఆ సొసైటీలో పనిచేసారు, ఎన్ని రోజులైంది, అసలు వీళ్ళకి ముగ్గురికి ఉన్న పరిచయం ఏంటి? పరిచయం ఏం లేదు, నార్మల్గా ఎస్ఐ సాయి కుమార్ సార్ పరిచయం. ఏదైనా పిఎస్లో ఏదైనా వర్క్ ఉంటే చేయడానికి వెళ్తుండే, దానివల్లనే పరిచయం. ఇప్పుడు ప్రజెంట్ సాయి కుమార్ సార్ ఇక్కడ బిక్నూర్లో చేస్తున్నాడు. అక్కడ కూడా ఏదైనా కాల్ చేస్తే వెళ్ళి చేసి వస్తాడు. అంటే కంప్యూటర్ పని ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేస్తాడు. కంప్యూటర్ వర్క్, క్యాటరేజ్ ఫిల్లింగ్ అవి చేస్తాడు. అక్కడ ఆత్మహత్య చేసుకోవాల్సిన పని అంటే మీకేమన్నా అనుమానాలు ఉన్నాయి? మాకు అనుమానాలు ఉన్నాయి, కానీ డౌట్ ఉంది. ఏమనుమానం? అది ఏం జరిగింది ఏందనేది తెలియాలి. అంటే ఆ అమ్మాయికి ఏమైనా అనుమానం ఉందా మీ మీద? మీకు అమ్మాయి మీద అనుమానం ఉందా, లేకపోతే సాయి కుమార్? వాళ్ళకు ఏముందో తెలియదు, కానీ మా తమ్ముడు చనిపోయేంత పిరికివాడు కాదు. ఇది ఏం జరిగిందో తెలియాలి. తల్లిదండ్రులు ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు అమ్మ ఏమైంది, నిఖిల్ ఎట్లా ఏం పని చేస్తుండే, కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్నారు, అసలు వీళ్ళ ముగ్గురికి పరిచయం ఎక్కడ ఏర్పడింది? తెలియదు సార్, ఎక్కడైంది తెలియదు. పోలీస్ స్టేషన్కి పోయితే రిపేర్ చేసచ్చు, ఇక అంత మట్టుకే తెలుసు. ఏం చెప్పలేడు, ఏం తెలియదు, ఏం చెప్పలేడు, ఏం బాధ చెప్పలేదు, ఏం బాధ లేదు, కాలేదు. 3 ఏళ్ళు అవుతుందో 4 ఏళ్ళు అవుతుందో, ఏం చెప్పలేడు. ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటాను నేను, ఏమని చెప్పాలి? చూసింది లేదా, ఎవరు చూసింది లేదా, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళి ఇక 11 అయిందో 12 అయిందో, తల్లి బట్టలు పెడుతుందట వెళ్ళిపోయాడు. వాన ఇక బుక్కడు వేసుకున్నాడు, తిన్నాడా ఊకున్నాడా, పల్లెం అవుతాడు ఉన్నది, వెళ్ళిపోయాడు. ఇక ఎవరి మీద అనుమానం ఉన్నది? ఇక రాత్రిలో మాకు రాత్రిలో తెలిసింది. ఇక్కడికైతే కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే, నిఖిల్ తల్లిదండ్రులు అయితే మేము నిన్న 11 గంటలకు మా దగ్గర నుండి నిఖిల్ వెళ్ళిపోయాడు. దీనికి అందరికి సంబంధించి నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సమయంలో బిక్నూర్కి బీబీపేటలో ఎస్ఐ సాయి కుమార్ పనిచేసిన సమయంలో కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు రిపేర్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఆ రిపేర్ చేసిన క్రమంలోనే బిక్నూర్ కూడా ఎస్ఐ సాయి కుమార్ అప్పుడప్పుడు పిలిచేది. అందువల్లనే అక్కడికి కూడా వెళ్ళి కంప్యూటర్ పనిచేసి వచ్చేవాడు. దానివల్ల అయితే ఏదైతే సాయి కుమార్ అంత పిరికివాడు కాదని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఈ కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన అంశానికి సంబంధించి చూసుకుంటే నిఖిల్ తల్లిదండ్రులు చెప్తున్న వర్షన్ అయితే మాత్రం మా బ్రదర్ అంతా పిరికివాడు కాదని చెప్పి నిఖిల్ బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే సాయి కుమార్కు ఏదైనా కంప్యూటర్ సమస్య వచ్చినప్పుడు మా బ్రదర్ వెళ్ళి పనిచేసేవాడని చెప్పి నిఖిల్ బ్రదర్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీవ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.